హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లోకి మార్చుకోవడానికి మన వంటింట్లో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టిప్ ఒకటి చెప్పబోతున్నాను. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఈ రోజుల్లో చాలా హోమ్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈనాటి వీడియోలో మనం చెప్పుకునే హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా ఈజీ ఇంగ్రీడియంట్స్తో అందరూ తయారు చేసుకునే విధంగా ఉంటుంది. పైగా ఈ ఇంగ్రీడియంట్స్ మన హెయిర్కి మంచి పోషణతో పాటు మంచి కలర్ని కూడా తొందరగా చేంజ్ చేస్తుంది. అంటే వైట్ కలర్‌ని మొదటగా బ్రౌన్‌లోకి, ఆ తర్వాత నేచురల్ కలర్‌లోకి, అంటే మీ హెయిర్ ఏ కలర్‌లో ఉందో ఆ కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. పైగా ఇది సూపర్ టిప్ కాదండి. నిజానికి అద్భుతమైన హెయిర్ డై. అంటే నేచురల్ హెయిర్ డై అన్నమాట. మార్కెట్‌లో దొరికే హెయిర్ డైలు మన హెయిర్‌ని పాడు చేస్తాయి. కానీ ఈరోజు మనం తయారు చేసుకునే హెయిర్ డై మీ హెయిర్‌కి పోషణతో పాటు కలర్‌ని కూడా చక్కగా చేంజ్ చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఎలా తయారు చేసుకోవాలో, వాటికేమేం కావాలో, అదెలా మన హెయిర్‌ని బ్లాక్ కలర్‌లోకి మారుస్తుంది అనే పూర్తి డీటెయిల్స్ చూసేద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదే ఎందుకు మనం తయారు చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇది కేవలం ఈజీ ఇంగ్రీడియెంట్స్ మాత్రమే కాకుండా తయారు చేసుకోవడం ఈజీ, రిజల్ట్ కూడా చాలా బావుంటుంది. సైడ్ ఎఫెక్ట్‌లు అస్సలుండవు. కాబట్టి ఈజీగా తయారు చేసుకునేదే కదా అందరూ కోరుకుంటారు. మరందుకే స్కిప్ చేయకుండా చూడండి. చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు ఈ హెయిర్ డై. అలాగే మన ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా! దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్‌లోకి వస్తుంది. మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్‌లోకి వెళదాం. కొంతమందికి తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మంచి టీ కానీ, కాఫీ గానీ తాగాలనిపిస్తుంది. అలా తాగితే తలనొప్పి తగ్గడంతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. మరదే టీ, కాఫీలతో మన తల మీద ఉండే తెల్ల వెంట్రుకలను నల్లగా అయిపోతే ఎంత బావుంటుందో కదా! ఈనాటి వీడియోలో ఈ ఇంగ్రీడియెంట్స్‌తోని మన వైట్ హెయిర్‌ని బ్లాక్ కలర్‌లోకి మార్చేసుకుందాం రండి. అయితే ఇదివరకు చాలా వీడియోలో చెప్పిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. మనం పై మెరుగులు ఎన్ని దిద్దుకున్నా ఇంటర్నల్‌గా తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఏది అప్లై చేసినా వాడినంత వరకే రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెమెడీలు గాని, టిప్స్ గాని వాడడం మానేస్తామో మళ్ళీ మన హెయిర్ సమస్యలు యథావిధిగా వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే హెయిర్‌కి సంబంధించిన కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. అంటే హెయిర్‌ని వారానికి 2 సార్లు వాష్ చేసుకోవడం, వారానికి ఒక్కసారైనా గోరువెచ్చని ఆయిల్ అప్లై చేయడం, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ తేమగా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, బయటికి వెళ్ళినప్పుడు హెయిర్‌ని కవర్ చేసుకోవడం, అలాగే కెమికల్ బేస్డ్ షాంపూలు గానీ, మరే ఇతర ప్రొడక్ట్‌లు గానీ వాడకుండా ఉండడం మంచిది. అలాగే పోషకాహారం తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఈ సింపుల్ టిప్స్ మనం పాటించామనుకోండి, ఇక మనకి మందులతో పనే ఉండదు. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్‌లకు, హాస్పిటల్స్‌కు తిరగాల్సిన అవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు లేకుండా మనం కోరుకున్న రీతిలో బ్యూటిఫుల్‌గా మన హెయిర్ కలర్ మారి తీరుతుంది. ఫ్రెండ్స్, మరి చాలా మందికి చిన్న వయసులో జుట్టు నెరిసిపోతూ ఉంటుంది కదా! అలా ఎందుకు జరుగుతుంది అంటే అనారోగ్యకరమైన ఆహారం అతిగా తీసుకోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు టీనేజ్ పిల్లలు. అందువల్ల కూడా వాళ్ళకి తొందరగా జుట్టు నెరిసిపోతుంది. అలాగే టెన్షన్ కారణంగా కూడా ఇలాంటి సమస్య వస్తుంది. విటమిన్లు, ఖనిజాల లోపం, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులు వాడడం, మద్యపానం, ధూమపానం జన్యుపరంగా కూడా తెల్ల జుట్టు అనేది వస్తూ ఉంటుంది. జుట్టు తొందరగా నెరవకుండా ఉండాలంటే మార్కెట్లో ప్రస్తుతం కెమికల్స్ ఉన్న హెయిర్ ఆయిల్స్ ఎక్కువగా లభిస్తున్నాయి. జుట్టు సువాసన రావడానికి చాలా మంది వాటినే వాడుతున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు తొందరగా వస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వాటికి బదులుగా బాదం గాని, కొబ్బరి నూనె గాని, ఆలివ్ ఆయిల్ గాని వినియోగించడం మంచిది. ప్రతిరోజు షాంపూని ఉపయోగించడం వల్ల కూడా సులభంగా జుట్టు రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు. రసాయన షాంపూలకు బదులుగా ఆర్గానిక్ షాంపూలను వినియోగించడం మంచిది. అంతేకాకుండా తక్కువ పరిమాణంలో షాంపూలు వినియోగించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది ఆయిల్, జంక్ ఫుడ్స్ అతిగా తింటున్నారు. అయితే వీటిని అతిగా తినడం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతుంది. అంతేకాకుండా విటమిన్ బి12 కలిగిన పళ్ళు తినడం వల్ల తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే ఇప్పుడు మన వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకోవడానికి ఆ సూపర్ టిప్ రెడీ చేసుకుందాం. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు రాసుకోవచ్చు. అంటే టీనేజ్ పిల్లలైనా, స్కూల్‌కి వెళ్ళే వాళ్ళైనా,
ఇప్పటికే వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా అందరూ కూడా దీన్ని అప్లై చేయొచ్చు. దీనికోసం మనకు కావాల్సింది టీ పౌడర్. అవునండి, మనందరికీ తెలిసిందే కదా! మన హెయిర్‌కి టీ పొడి, కాఫీ పొడి చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది ఎన్నో రకాలుగా బ్యూటీ టిప్స్‌లో కూడా వాడుతున్నారు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇక రెండోది మనకు కావాల్సింది బే లీఫ్. అదేనండి, బిర్యానీ ఆకు. మనందరికీ తెలిసిందేగా! మనం వీటిని ఎక్కువగా మసాలాలోకి, బిర్యానీలోకి వాడుతూ ఉంటాం. ఇది కూడా మనకి ఎన్నో రకాలుగా బ్యూటీ టిప్స్‌కి వాడుతూ ఉంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే అందానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం 3 బే లీఫ్‌ని తీసుకుందాం. అంటే 3 బిర్యానీ ఆకులు తీసుకొని పక్కనుంచండి. ఆ తర్వాత మనకు కావాల్సింది ఒక వెల్లుల్లిపాయ. అయితే పూర్తి వెల్లుల్లి కాదు, ఒక చిన్న రెబ్బైతే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్యాన్‌లో వేసి, ఒక గ్లాస్ వాటర్ వేసి, ఈ బే లీఫ్ అదే బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఈ వెల్లుల్లిపాయ రెబ్బని కూడా కొద్దిగా దంచి ఈ గిన్నెలో వేసి, స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా మరిగించాలి. ఎప్పటిదాకా మరిగించాలి అంటే, ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా! అది హాఫ్ గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది నేచురల్ గా రూమ్ టెంపరేచర్ లో కూల్ డౌన్ అయిపోవాలి. ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేయండి. కాఫీ పౌడర్ అటు స్కిన్ కి గాని, హెయిర్ కి గాని చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ కి అయితే ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది. 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా! అంటే బే లీఫ్, టీ పొడి, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా! ఆ వాటర్‌ని కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపేసి 10-15 నిమిషాలు పక్కనుంచేయండి. అలా పెడితే మీకు చక్కగా అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసిపోయి రెడీ అవుతుంది. ఇది మీరు ఫిల్టర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీ హెయిర్ చక్కగా ఎక్కడెక్కడైతే వైట్ కలర్‌లో ఉందో ఆ ప్లేస్‌లో చక్కగా అప్లై చేసేయండి. అంటే కాటన్‌తో గాని, లేదా చేత్తో గాని చక్కగా అప్లై చేసేయండి. ఇలా మీరు వారానికి 2 సార్లు గనక అప్లై చేస్తే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. చూసారా? ఇది మీరు తయారు చేసుకున్నప్పుడే మీకు అర్థమైంది కదా! ఇది మంచి కలర్ వచ్చింది. ముందుగా మీ కలర్ అయితే బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత స్లోగా మీ హెయిర్ కలర్‌లో కలిసిపోతుంది. వారానికి ఒకసారి కాఫీ పౌడర్ బదులు మీరు తలకేదైనా హెన్నా పెట్టుకుంటే, ఆ పౌడర్‌ని దీంట్లో కాస్త కలిపేసుకొని కూడా మీరు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే వాటర్ తయారు చేసుకుని, వడకట్టుకుని పక్కన పెట్టుకున్నామో, దాన్ని మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. దాంట్లో మనం సింపుల్‌గా మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటామో అప్పుడు కాఫీ పౌడర్ వేసుకుని ఈ వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. హెయిర్ రాలిపోవడం, చుండ్రు సమస్యలు ఉన్నవాళ్ళైతే మనం ఎప్పుడు ఈ వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దీంట్లో కాస్త కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ వేసి అప్పుడు దీన్ని మీరు హెయిర్‌కి అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా దీంట్లో వేసుకుని ఒక స్ప్రే బాటిల్‌లో వేసేసుకుని చక్కగా హెయిర్ అంతా స్ప్రే చేసుకుంటే మీ హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది. చుండ్రు కూడా చక్కగా తగ్గిపోతుంది. సో చూసారు కదా! చాలా సింపుల్‌గా నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో మన హెయిర్‌ని బ్లాక్ కలర్‌లోకి మార్చుకునే సూపర్ టిప్ చూసారు కదా! మరి తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు. కాబట్టి మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఇంట్లో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు చక్కగా దీన్ని తయారు చేసుకుని అప్లై చేసుకోవచ్చు. వైట్ హెయిర్‌కి శాశ్వతంగా చెక్ పెట్టేయొచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.